రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఇటు హైడ్రాకి రియల్ ఎస్టేట్కి ఎటువంటి సంబంధం ఉందంటారు? ఇదేనమ్మా ఇప్పుడు ఈ ఏదైతే ఈ తప్పుడు ప్రచారాలు ఉన్నాయో హైడ్రా రియల్ ఎస్టేట్కి వ్యతిరేకంగా ఉంటుందనే దాన్ని అది ఒక మిస్ఇన్ఫర్మేషన్, ఒక తప్పుడు దీంతో తీసుకొచ్చిన ఇది. హైడ్రా ఎప్పుడు రియల్ ఎస్టేట్కి వ్యతిరేకం కాదు. హైడ్రా ఈజ్ ప్రో రియల్ ఎస్టేట్. ఒక హెల్తీ సస్టైనబుల్ గ్రోత్ ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ వైపు హైడ్రా అండ్ అట్లనే ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. సో మేము ఎప్పుడు కూడా అన్ని అనుమతులు ఉన్నటువంటి ఏ ప్రాజెక్టుని కూడా మేము ఎక్కడ ఇబ్బంది పెట్టింది ఏం లేదు. సో డెఫినెట్గా అది చెరువు పక్కన ఉన్నా లేకపోతే ఏది ఇంకా ఎక్కడ ఏ భూముల దగ్గర అయినా కానీ కూడా రేరా అనుమతులు లేకపోతే ఇతర హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఇలా పలు అనుమతులు ఉన్నటువంటి వాటిలన్నింటిలో కూడా హైడ్రా ఎప్పుడు అది లేదు. దాన్ని తప్పుడు ప్రచారంగా తీసుకువెళ్లారు. హైడ్రా ఈజ్ ఫర్ రియల్ ఎస్టేట్ బట్ ఇట్ షుడ్ బి ఆన్ ఏ సస్టైనబుల్ మోడ్. అండ్ అది రియల్ ఎస్టేట్ అంటే ఒకటేసారి రేట్లు పెరిగినదే రియల్ ఎస్టేట్ కాదు, అది కరెక్షన్ అవుతూ ఉంటుంది. అది ఇప్పుడే కాదు, ఎప్పుడు ప్రతి సందర్భంలో 2008లో కూడా మనం చూసాం. అప్పుడు లెమన్ క్రైసిస్ అయినప్పుడు కూడా అప్పుడు కూడా కరెక్షన్ అయింది. సో ఇది ఒక సైకిల్ గా జరుగుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ హైడ్రాకి ఆపాదించి తప్పుడు ప్రచారం చేసి హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిందనేది కరెక్ట్ కాదు. సో ఇది కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు నౌ ఇట్ హెస్ కమ్ ఆన్ టు ద గుడ్ ట్రాక్.